కోటి మంది జనాభా ఉండేటటువంటి హైదరాబాద్లో ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా ధైర్యంగా ప్రశాంతంగా బతకచ్చు, తిరగచ్చు. రాత్రిపూట్ల నైట్ లైఫ్ ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, తప్పే లేదు. అయితే నువ్వు ఎంజాయ్ చేయడం ఎదుటి వాళ్ళకి తలనొప్పి కాకూడదు. నీ ఎంజాయ్మెంట్ అనేటటువంటిది ఎదుటి వాళ్ళ ఎంజాయ్మెంట్ని మిస్యూజ్ కాకూడదు. అట్లాగే విచిత్ర కార్యకలాపాలు చేయకూడదు. వాస్తవంగా కొంతమంది రోడ్ల మీదనే ఏది బర్త్డే పార్టీలు చేసుకోవడం, లేకపోతే కనుక వేరే రకాలైనటువంటి పార్టీలు చేసుకోవడం, లవ్ పార్టీలని ఇట్లాంటివి చేసుకోవడం అలవాటు అవుతుంది. అదేమవుతుంది, ఆ దారిని పోయే ఇతర పర్యాటకులకు కావచ్చు, ఆ ఊరు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అది ఆ టైంలో వీళ్ళు చేసే హడావిడితో రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటుంటాయి. నీ ఇంట్లో చేసుకోవచ్చు నీ బర్త్డే వేడుకలు, కానీ ఎక్కడో రోడ్ల మీద చేసుకోకూడదు. తాజాగా ఇట్లాంటి వాటికి సంబంధించి ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఎవరన్నా అన్నారనుకోండి, మేమేదో సంబరం చేసుకొని నువ్వేంటని చెప్పేసి దాడులకు వెళ్ళిపోతుంటారు. అట్లాంటి పరిస్థితుల్లో వస్తున్న కంప్లైంట్ల ఆధారంగా పోలీసులు ఇప్పుడు రాత్రిపూట్ల చెక్ చేస్తుంటే ఒక కుర్రోళ్ళు పాపం, అందరూ పెద్దగా అవగాహన లేదు ఈ చట్టాల గురించి, వీటి గురించి. అలా చూస్తుంటే ఏదో సంఘ విద్రోహ శక్తుల్లాగా ఏం కనిపించట్లేదు. వాళ్ళు బర్త్డే పార్టీ జరుపుకుంటుంటే రోడ్డు మీద ఎట్టా జరుపుకుంటారంటూ పోలీసులు వార్నింగ్ ఇచ్చినటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. మిగతా వాళ్ళు అట్లాంటి చర్యలు చేయకుండా ఉండడానికి ఇదొక పాయింట్. ఒకసారి అక్కడ పోలీసులు చాలా బాధ్యతగానే మర్యాదగానే మాట్లాడారు, అహంకారం ఏం ప్రదర్శించలేదు, సంస్కారయుతంగానే వాళ్ళకి వివరించి చెప్పుకొచ్చారు. అదేంటో చూద్దాం ఒకసారి. మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? రోడ్ల మీద బర్త్డేలు ఏంటి? ఇట్స్ ఆల్ ఇల్లీగల్. మీ వయసు ఎంత బాబు? మీ వయసు? మీ పేరెంట్స్ చెప్పొచ్చారా ఇవన్నీ ఏంటి? మీరు అర్ధరాత్రి పూట ఈ నిర్మానుష్య ప్రదేశంలో ఇవన్నీ చేయడము చట్టరీత్యా నేరం. వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయండి. చాలా అందరు నోట్ పేర్లని నోట్ చేసుకోండి. శ్రీనివాస్, చాంద్ పాషా, పృథ్వీరాజ్, టేక్ ద చార్జ్. అందరి పేర్లు తీసుకోండి. వీళ్ళందరినీ కూడా పిఎస్కు. ఇతని మీ గెటప్ బాగా ఉంది కదా, ఏంది పైన కిరీటమా? కిరీటము, గజమాల, ఈ లైఫ్ లో మెమరబుల్ మూమెంట్. రాత్రిపూట రోడ్డు మీద ఏంటి? రోడ్డు ఏ బాబు మీరంతా రోడ్ల మీద ఏంటి కథలు? ఎవరు ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళడానికి వీల్లేదా? రోడ్డు ఎట్లా బ్లాక్ చేస్తారు మీరు? రోడ్డు బ్లాక్ చేయడం తప్ప కాదు. డిమార్ట్ ఈజ్ నాట్ ఎట్ ఎక్స్క్యూజబుల్. నో, డిమార్ట్ ముసలి రోడ్డు గురించి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రోడ్. రోడ్ ఎట్లా బ్లాక్ చేస్తారు మీరు? రోడ్డు మీద వాట్ ఈస్ దిస్? నథింగ్. శ్రీనివాస్, take all the names and details. No. మీ మేనేజ్మెంట్ మాట్లాడతాను. మీ మేనేజర్ ఎవరు? మీ ఇన్ఛార్జ్ ఎవరు? ఈ రోడ్ల మీద ఎందుకు అలౌ చేస్తున్నారు? ప్రతిదీ కూడా తీసుకుంటాము. నో, తీసుకుంటాం. మీరు డీటెయిల్ తీసుకుంటాం. డీటెయిల్స్ అన్ని తీసుకోండి. మోటార్ సైకిల్ నడపడానికి బండికి ఆర్సీ ఉందా? చూపించండి ఆర్సీ. మీ లైసెన్స్ ఏది? లైసెన్స్ లేకుండా వెహికల్ నడపడం నేరం. ఒకవేళ మీకు లైసెన్స్ లేకుండా నడిపి ఏదైనా యాక్సిడెంట్ అయితే మీ కుటుంబ సభ్యులు అనాథలు అవుతారు. గుర్తు. మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? రోడ్ల మీద బర్త్డేలు ఏంటి?